హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు tutorial.t.net. సో ఈ వీడియోలో మనం టోపాలజికల్ సార్టింగ్ అంటే ఏంటో చూద్దాం అన్నమాట. సో ఏదైనా ఒక గ్రాఫ్ అనేది తీసుకున్నప్పుడు ఆ గ్రాఫ్లో టోపాలజికల్ సార్టింగ్ అనేది ఏ విధంగా ఫైండ్ చేస్తామనేది చూద్దాం అన్నమాట. ఉదాహరణకి చూడండి, ఫస్ట్ టోపాలజికల్ సార్టింగ్ అంటే ఏంటో ఫస్ట్ డెఫినేషన్ చూద్దాము. దాని తర్వాత గ్రాఫ్లో టోపాలజికల్ సార్టింగ్ అనేది ఏ విధంగా ఫైండ్ చేయాలనేది చూద్దాం. సో టోపాలజికల్ సార్టింగ్ అనేది ఒక ఆర్డరింగ్, ఒక డైరెక్టెడ్ గ్రాఫ్లో ఏదైనా ఒక డైరెక్టెడ్ గ్రాఫ్ తీసుకుంటే ఆ డైరెక్టెడ్ గ్రాఫ్లో ఉన్నటువంటి వర్టెక్స్లు మొత్తాన్ని ఒక లీనియర్ ఆర్డర్లో అరేంజ్ చేయడాన్ని మనం ఏమైనా పిలుస్తామంటే టోపాలజికల్ సార్టింగ్ అని పిలుస్తాం అన్నమాట. అంటే డైరెక్టెడ్ గ్రాఫ్లో ఉన్నటువంటి వర్టెక్స్లు మొత్తాన్ని లీనియర్ ఆర్డర్లో అరేంజ్ చేయడం. ఏంటి లీనియర్ ఆర్డర్ అంటే, ఫర్ ఎగ్జాంపుల్ మీకు నెంబర్స్ ఇలా ఉన్నాయనుకోండి, 7, 3, 4, 10 ఇలా ఉన్నాయనుకోండి. వీటికి లీనియర్ ఆర్డర్ ఎలా వస్తుంది? 3, 4, 7, 10 ఇలా, అంటే మామూలుగా నార్మల్ ఆర్డర్ అనమాట. లీనియర్ ఆర్డర్ అంటే నార్మల్ ఆర్డర్. ఉదాహరణకి ఇక్కడ 3 అనేది యూ కింద తీసుకున్నారనుకోండి, 4 అనేది వి కింద తీసుకుంటే మనకు లీనియర్ ఆర్డర్లో యూ కంటే ముందు ఎవరు వచ్చారు, వి కంటే ముందు ఎవరు వచ్చారు, యూ అనేది వచ్చింది. అంటే ఒక గ్రాఫ్లో ఉన్నటువంటి వర్టెక్స్లు మొత్తాన్ని లీనియర్ ఆర్డర్లో అరేంజ్ చేస్తాము. అలా అరేంజ్ చేసేటప్పుడు ఒక 2 వర్టెక్స్లు ఉంటే యూ కామా వి అనే యువి అనే 2 వర్టెక్స్లు ఉంటే ఆ ఆర్డర్లో వి కంటే ముందు మనకేమొస్తుందంటే యు అనేది వస్తుందన్నమాట. దీన్ని మనం ఏమని పిలుస్తామంటే టోపాలజికల్ సార్టింగ్ లేదా టోపాలజికల్ ఆర్డరింగ్ అని పిలుస్తాం. చూడండి, టోపాలజికల్ టోపాలజికల్ ఆర్డరింగ్ ఆఫ్ ఏ డైరెక్టెడ్ గ్రాఫ్ ఈజ్ ఏ లీనియర్ ఆర్డరింగ్ ఆఫ్ వర్టెసెస్ such that for every edge u comma v, అంటే ఒక ఎడ్జ్ అనేది ఉంటే ఇలా u comma v అని ఒక ఎడ్జ్ అనేది ఉంటే ఆఫ్ 2 vertices u to v, u comes before v in the ఆర్డరింగ్లో మనకు ఫస్ట్ ఎవరు వస్తారంట? యు వస్తుంది. వికి బదులు ముందు మనకు ఆర్డరింగ్లో ఎవరు వస్తారు? యు అనేది వస్తుంది అనమాట. సో ఇది టోపాలజికల్ సార్టింగు డెఫినేషన్ అంటే ఇది రాయాలి. సో చూద్దాం ఎలా ఫైండ్ చేస్తాం టోపాలజికల్ సార్టింగ్ అనేది చూద్దాం అన్నమాట. ఉదాహరణకి ఈ గ్రాఫ్ తీసుకున్నారనుకోండి. సో టోపాలజికల్ సార్టింగ్ కనుక్కోవడానికి ఫస్ట్ మీకు ఏం తెలియాలంటే ఇన్ డిగ్రీ అంటే ఏంటో తెలియాలి. ఇన్ డిగ్రీ ఆల్రెడీ నేను అంతకుముందు ప్రీవియస్ వీడియోస్లో చెప్పాను ఇన్ డిగ్రీ అంటే ఏంటని. ఏదైనా ఒక వర్టెక్స్ తీసుకున్నప్పుడు ఆ వర్టెక్స్కి నెంబర్ ఆఫ్ ఇన్కమింగ్ నోడ్స్ ఏవైతే ఉంటాయో వాటిని ఇన్ డిగ్రీ అని పిలుస్తాం. నెంబర్ ఆఫ్ ఇన్కమింగ్ నోడ్స్ ఆఫ్ ఏ వర్టెక్స్ ఆర్ నోడ్. ఉదాహరణకి ఏంటి ఇన్ డిగ్రీ అంటే నెంబర్ ఆఫ్ ఇన్కమింగ్ నోడ్స్ ఆఫ్ ఏ వర్టెక్స్. ఒక వర్టెక్స్లో నెంబర్ ఆఫ్ ఇన్కమింగ్ నోడ్స్ ఏవైతే ఉంటాయో దాన్ని మనం ఏమని పిలుస్తామంటే ఇన్ డిగ్రీ ఆఫ్ ఏ నోడ్ అని పిలుస్తాం అన్నమాట. సో అలాంటి నోడ్ ఏమైతే ఉన్నాయో వాటిని ఫస్ట్ మనం కనుక్కోవాలన్నమాట. సో అలాంటి నోడ్ని కనుక్కొని తర్వాత దాన్ని మనం ఏం చేయాలంటే రిమూవ్ చేయాలి. సో ఇన్ డిగ్రీ ఏ నోడ్కైతే ఇన్ డిగ్రీ అనేది 0 ఉంటుందో, ఆ నోడ్ని మనం కనుక్కొని దాన్ని రిమూవ్ చేయాలి. ఇలా రిమూవ్ చేసుకుంటూ వెళ్తే మనకు టోపాలజికల్ ఆర్డరింగ్ అనేది వస్తుందన్నమాట. సో ఏం చేస్తామంటే టోపాలజికల్ ఆర్డరింగ్లో
ఫస్ట్ ఇన్ డిగ్రీ 0 ఉన్నటువంటి వర్టెక్స్ని కనుక్కుంటాము, తర్వాత ఆ వర్టెక్స్ని రిమూవ్ చేస్తాం, రిమూవ్ చేసి మనం అవుట్పుట్ ఆర్డరింగ్కి యాడ్ చేసుకుంటాం అన్నమాట. సో ఈ విధంగా టోపోలాజికల్ సార్టింగ్ అనేది చేస్తాము. ఏ విధంగా చేస్తామనేది చూద్దాం ఇప్పుడు. సో ఏం చేయాలి, టోపోలాజికల్ సార్టింగ్లో ఫస్ట్ మనము ఏ నోడ్ యొక్క ఇన్ డిగ్రీ 0 ఉందో ఫస్ట్ ఆ నోడ్ కనుక్కోవాలి. ఇన్ డిగ్రీ ఆఫ్ నోడ్ ఈక్వల్ టు 0 దేనికి ఉందో ఆ నోడ్ని కనుక్కోవాలన్నమాట. ఏంటి ఇన్ డిగ్రీ అంటే నెంబర్ ఆఫ్ ఇన్కమింగ్ నోడ్స్ అనమాట. ఉదాహరణకి ఇక్కడ వి అనే నోడ్ తీసుకున్నారనుకోండి, ఈ వి అనే నోడ్కి ఇన్కమింగ్ నోడ్స్ ఏమైనా ఉన్నాయా, ఏమి లేవు. ఫర్ ఎగ్జాంపుల్ V1 తీసుకున్నారనుకోండి, V1కి ఇన్కమింగ్ అంటే V1 వైపు వచ్చే ఏమున్నాయి, ఇది ఒకటి ఉంది, ఇది ఒకటి ఉంది, ఈ రెండు ఇన్కమింగ్ అంటే దీని యొక్క ఇన్ డిగ్రీ 2 అన్నమాట. సో అలాగే దీని యొక్క ఇన్ డిగ్రీ ఎంత అవుతుంది, 3 అవుతుంది, 3 ఇన్కమింగ్ నోడ్స్ ఉన్నాయి కాబట్టి. సో దీని యొక్క ఇన్ డిగ్రీ ఎంత అవుతుంది, 1 అవుతుంది. దీని యొక్క ఇన్ డిగ్రీ ఎంత అవుతుంది, 1 అవుతుంది. అలాగే దీని యొక్క ఇన్ డిగ్రీ కూడా 1 అవుతుంది. దీని యొక్క ఇన్ డిగ్రీ ఎంత అవుతుంది, 2 అవుతుంది. ఎందుకని 2 ఇన్కమింగ్ నోడ్స్ వచ్చాయి కాబట్టి. సో వీటన్నిటిల్లో 0 ఇన్ డిగ్రీ ఉన్నటువంటి నోడ్ ఏంటిది మనకు V2 అనమాట. 0 ఇన్కమింగ్ నోడ్ ఉన్నటువంటిది 0 ఇన్ డిగ్రీ ఉన్నటువంటి నోడ్ ఏంటిది V2 అనమాట. సో ఈ V2ని ఏం చేయాలంటే మనం ఈ గ్రాఫ్లో నుంచి రిమూవ్ చేసేయాలన్నమాట. సో V2ని తీసేస్తున్నాం మన గ్రాఫ్లో నుంచి. సో V2ని తీసేసినప్పుడు దాన్ని అవుట్పుట్లో యాడ్ చేసుకుంటాం. ఇది అవుట్పుట్ ఆర్డరింగ్ అనమాట, టోపోలాజికల్ ఆర్డరింగ్. సో ఇప్పుడు ఈ V2ని మనం తీసేసినప్పుడు సో V2 డిలీట్ అవుతుంది, V2కు అసోసియేటెడ్ ఉన్నటువంటి ఈ 2 నోడ్స్ కానీ డిలీట్ అయిపోతాయి. ఈ 2 నోడ్స్ డిలీట్ అయిపోయినప్పుడు ఇప్పుడు ఇది ఇక్కడ డిలీట్ అయిపోతుంది. సో ఇది డిలీట్ అయినప్పుడు మనకేమవుతుంది, దీని యొక్క ఇన్ డిగ్రీ మనకేమవుతుంది 0 అవుతుంది అన్నమాట. సో అప్పుడు మన గ్రాఫ్ ఎలా వస్తుందంటే ఈ మొత్తం పార్ట్ అనేది మనకు డిలీట్ అవుతుంది అనమాట. ఎప్పుడైతే మీరు V2ను డిలీట్ చేస్తారో, V2 డిలీట్ చేసినప్పుడు ఈ మొత్తం పార్ట్ అనేది మనకు డిలీట్ అవుతుంది అనమాట. సో మొత్తం పార్ట్ డిలీట్ అయిపోయినప్పుడు మన గ్రాఫ్లో ఇంకేముంటాయి, V2, V3, V4, V6, V7, V5 ఉంటాయి. ఇప్పుడు మళ్ళీ ఏ నోడ్ యొక్క ఇన్ డిగ్రీ 0 ఉందో చూసుకోవాలి. దీని యొక్క ఇన్ డిగ్రీ ఎంత 1, దీని యొక్క ఇన్ డిగ్రీ 3, దీని యొక్క ఇన్ డిగ్రీ 1, దీని యొక్క ఇన్ డిగ్రీ ఎంత 2, అలాగే దీని యొక్క ఇన్ డిగ్రీ ఎంత 1, దీని యొక్క ఇన్ డిగ్రీ ఏమవుతుంది 0 అవుతుంది. అంటే నెక్స్ట్ మనం రిమూవ్ చేయాల్సినటువంటి నోడ్ ఏంటిది V2, V5. నెక్స్ట్ రిమూవ్ చేయాల్సినటువంటి నోడ్ ఏంటిది V5. సో కాబట్టి V5ని రిమూవ్ చేయాలి. అలాగే V5కు ఏవైతే ఎడ్జెస్ అటాచ్డ్ అయి ఉన్నాయో, ఎడ్జ్లు ఏవైతే అటాచ్ అయి ఉన్నాయో వాటిని కూడా మనం ఏం చేస్తాము, రిమూవ్ చేయాలన్నమాట. సో రిమూవ్ చేసి మళ్ళీ నెక్స్ట్ స్టెప్ ఏంటిది, ఏ నోడ్ యొక్క ఇన్ డిగ్రీ ఉందో మనం చూడాలన్నమాట. అంటే ఏం చేస్తాము, ఫస్ట్ మనం ఏం చేస్తున్నామంటే ఇక్కడ ఫస్ట్ పాయింట్ నెంబర్ 1 ఫస్ట్ ఇన్ డిగ్రీ 0 ఉన్నటువంటి నోడ్స్ని కనుక్కుంటున్నాం. ఏదైనా ఒక నోడ్ యొక్క ఇన్ డిగ్రీ 0 ఏదైతే ఉంటుందో ఆ నోడ్ని కనుక్కొని సెకండ్ పాయింట్లో ఏం చేస్తున్నాము, నోడు అండ్ ఇట్స్ ఎడ్జెస్ని ఏం చేస్తున్నాము, రిమూవ్ చేస్తున్నాం. సో ఏదైతే నోడుని మనం రిమూవ్ చేసామో, రిమూవ్ చేసినటువంటి నోడ్ని అవుట్పుట్ ఆర్డర్లో రాసుకోవాలి. అవుట్పుట్ ఆర్డర్లో రాసుకోవాలి. ఇవి 3 స్టెప్స్ అనమాట. టోపోలాజికల్ సార్టింగ్లో మనం చేసేటటువంటి 3 స్టెప్స్ అనమాట. సో నెక్స్ట్ ఇన్ డిగ్రీ దేని యొక్క ఇన్ డిగ్రీ 0 అవుతుంది. ఇక్కడ చూడండి, మీకు 2 నోడ్స్ ఉన్నాయి ఇన్ డిగ్రీ 0 అయ్యేటటువంటిది. 7కి ఇన్ డిగ్రీ 0 అవుతుంది. అలాగే 4కి ఇన్ డిగ్రీ 0 అవుతుంది. మీరు ఏదైనా తీసుకోవచ్చు, 7 అయినా తీసుకోవచ్చు, 4 అయినా తీసుకోవచ్చు అనమాట, మీ ఇష్టం అనమాట. సో ఇప్పుడు నేనేం చేస్తున్నానంటే 4 తీసుకుంటున్నాను.
సో V4. సో V4 యొక్క ఇన్ డిగ్రీ 0. ఫస్ట్ స్టెప్ అయిపోయింది. నెక్స్ట్ సెకండ్ స్టెప్ ఏం చేయాలి, నోడ్ అండ్ ఇట్స్ ఎడ్జెస్ని ఏం చేయాలి, రిమూవ్ చేయాలి. సో ఇది నోడు, దీనికి ఉన్నటువంటి ఎడ్జెస్ ఏమిటివి, ఇది ఇది ఇది. సో వీటి మొత్తాన్ని ఏం చేస్తున్నాను, నేను రిమూవ్ చేసేస్తున్నాను. నోడు, ఆ నోడుకు ఉన్నటువంటి మొత్తం ఎడ్జెస్ని ఏం చేస్తున్నాను, నేను రిమూవ్ చేసేస్తున్నాను. సో రిమూవ్ చేసిన తర్వాత మనకు గ్రాఫ్లో ఇంకేం మిగిలాయి, గ్రాఫ్లో V1, V3, V6, V7. సో ఇవి మాత్రమే మనకు గ్రాఫ్లో మిగిలాయి అన్నమాట. V4ని రిమూవ్ చేసిన తర్వాత మనకు గ్రాఫ్ అనేది ఈ విధంగా వస్తుంది అన్నమాట. సో V4ని అవుట్పుట్లో యాడ్ చేసాం కదా, మళ్ళీ ఫస్ట్కి వస్తాం అనమాట. సో థర్డ్ స్టెప్ అయిపోయిన తర్వాత మళ్ళీ ఫస్ట్ స్టెప్. సో ఇన్ డిగ్రీ 0 ఉన్నటువంటి నోడ్ను చూసుకోవాలి. సో V7 అయినా V1 అయినా ఏదైనా తీసుకోవచ్చు ఇన్ డిగ్రీ 0. ఇక్కడ V2, V4, V1లలో నేను ఏదో ఒకటి తీసుకున్నాను. సో ఇక్కడ కూడా మీరు ఏదో ఒకటి తీసుకోవచ్చు. సో ఫర్ ఎగ్జాంపుల్ V4 అయిపోయింది కదా, నేను ఏం చేస్తున్నా అంటే V7 తీసుకుంటున్నాను. V7 తీసుకున్నప్పుడు ఏం చేయాలి, నోడు, ఈ నోడుకు ఉన్నటువంటి ఎడ్జెస్ని మొత్తము మనం ఏం చేయాలి, రిమూవ్ చేసేస్తాం. నోడు, సో V2 నోడు, V7 నోడు, V7 నోడుకు ఉన్నటువంటి ఎడ్జ్ని ఏం చేశాను, నేను రిమూవ్ చేసేసాను. సో నెక్స్ట్ ఇన్ డిగ్రీ 0 ఉన్నటువంటి నోడ్ తీసుకోండి. సో V1కి ఇన్ డిగ్రీ 0 ఉంది, V6కి కూడా ఇన్ డిగ్రీ 0 ఉంది, బట్ V3కి ఇన్ డిగ్రీ ఎంత 2 ఉంది అన్నమాట. సో కాబట్టి నేను V6 తీసుకుంటున్నాను. V6, సో V6 తీసుకున్నప్పుడు ఇది ఆల్రెడీ డిలీట్ అయింది. V6 తీసుకున్నప్పుడు V6తో పాటు మనకు V3 ఇంతవరకు మొత్తం డిలీట్ అయిపోతాయి. సో తర్వాత ఇన్ డిగ్రీ 0 ఉన్నటువంటి నోడ్ ఏంటిది, ఇన్ డిగ్రీ 0 ఉన్నటువంటి నోడు V1 అనమాట. సో V2కు ఆల్రెడీ ఒక ఇన్ డిగ్రీ ఉంది కాబట్టి దాన్ని తీసేయలేం. సో ఇన్ డిగ్రీ 0 ఉన్నటువంటి నెక్స్ట్ నోడ్ ఏంటిది, మనకు V1 అనమాట. సో తర్వాత V1కు ఉన్నటువంటి ఎడ్జ్ని డిలీట్ చేసేస్తాము. తర్వాత ఫైనల్గా మనకి ఏం మిగులుతుంది, V3 అనేది మిగులుతుంది అన్నమాట. సో ఈ విధంగా మనము ఒక టోపోలాజికల్ సార్టింగ్ అనేది కనుక్కుంటాం. అయితే ఏదైనా ఒక గ్రాఫ్కి టోపోలాజికల్ సార్టింగ్ అనేది యూనిక్యూగా ఉండదు. యూనిక్యూగా అంటే ఒకటే ఉండదు. ఫర్ ఎగ్జాంపుల్ నేను చేసినప్పుడు నాకు టోపోలాజికల్ సార్టింగ్ ఏమొచ్చింది, ఈ విధంగా వచ్చింది. అదే ఇక్కడ V4 బదులు మీరు V7 తీసుకున్నారనుకోండి, అప్పుడు ఆర్డరింగ్ అనేది వేరుగా ఉంటుంది. అంటే ఏదైనా ఒక గ్రాఫ్కి, ఏదైనా ఒక డైరెక్టెడ్ గ్రాఫ్లో టోపోలాజికల్ సార్టింగ్ అనేది నాట్ యూనిక్యూగా ఉండదు. నాట్ యూనిక్యూ అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి, V నుంచి V5కి మనకు వర్టెక్స్ అనేది ఉంది కదా, V2 నుంచి V5కు మనకు ఎడ్జ్ అనేది ఉంది. సో ఇలా ఎడ్జ్ ఉన్నప్పుడు V5 కంటే ముందు ఎవరు వచ్చారు, V2 వచ్చింది. V5 కంటే ముందు ఎవరు వచ్చారు, V2 అనేది వచ్చింది. దీన్నే మనం ఏమని పిలుస్తామంటే టోపోలాజికల్ సార్టింగ్ అని పిలుస్తాం. టోపోలాజికల్ సార్టింగ్ అనేది ఒక డైరెక్టెడ్ గ్రాఫ్లో U నుంచి Vకి వర్టెక్స్ అనేది, U నుంచి Vకి ఎడ్జ్ అనేది ఉంటే ఆర్డరింగ్లో V కంటే ముందు ఎవరు వస్తారు, U అనేది వస్తుంది అన్నమాట. సో దీన్ని టోపోలాజికల్ సార్టింగ్ అని పిలుస్తాం అన్నమాట. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్.